హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నరదిష్టి గురించి తెలుసుకుందాం. సో మనం నార్మల్గా అంటూ ఉంటాం, ఏదో దిష్టి తగిలిందమ్మా ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ అసలు నిజంగా దిష్టి ఉందా, ఉంటే ఎలాంటి పరిష్కారాలు చేయాలి, ఎలా చేస్తే మనకు బాగుంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. నార్మల్గా మనం కొంతమంది ఉంటారు ఏంటంటే వాళ్ళు పక్కన వాళ్ళు బాగుంటే ఓర్వలేరు. సో పక్కన వాళ్ళు అయ్యో ఇలా అయిపోతున్నారు అలా అయిపోతున్నారే, మనం అలా ఉండలేమే, మనకు అలా లేదే, మనకు డబ్బు లేదే, మనం వాళ్ళలాగా హ్యాపీగా ఉండలేకపోతున్నామే అని చెప్పి ఈర్ష్యతో వాళ్ళు శాపనార్థాలు పెడుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కుళ్ళుకుంటూ ఉంటారు, కొంతమంది ఇలా దిష్టి పెడుతూ ఉంటారు. సో ఆ దిష్టి వల్ల మనకు చాలా అనర్థాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఒక చిన్న మాట ఏంటంటే దిష్టి ఒకరికి దిష్టి పెట్టడం, లేదా ఒకరి గురించి ఓర్వలేకపోవడం, లేదా ఒకరికి ఉందే మనకు లేదని అనుకోవడం, ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. అది నిజంగా నగ్న సత్యం. మనం మన కళ్ళెదిటే చాలామందిని చూస్తూ ఉంటాం. సో నిజంగా వాళ్ళు లైఫ్లో ఒక్కరోజు కూడా హ్యాపీగా ఉండలేరు. ఎప్పుడు కూడా మనం మంచిగా ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు మంచిగా ఉండాలి. సో అలా ఒకరి మంచి కోరుకునే వాళ్ళే ఇంకొకళ్ళు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటారని నా ఉద్దేశం. సో ఇప్పుడు మనం ఈ నరదిష్టి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చాలామంది చిన్నపిల్లలు, మనకు పెద్దవాళ్ళు ఉన్నట్లుండి అకస్మాత్తుగా నీరసపడిపోతూ ఉంటారు. మన పెద్దవాళ్ళు దిష్టి కూడా తీస్తూ ఉంటారు. మీరు చాలాసార్లు మా అత్తమ్మ పూజకి ప్రణవ్కి దిష్టి చేయడం కూడా చూశారు. ఇంకా పెద్దవాళ్ళు ఇలా హెల్త్ బాగాలేకపోయినా దిష్టి తీయండి ఒకసారి అంటూ ఉంటారు. అసలు నిజంగా దిష్టి అనేది ఉందా, ఒకవేళ దిష్టి ఉంటే దిష్టి తగిలినప్పుడు పిల్లలు పెద్దలు ఎలాంటి లక్షణాలు కనబడతాయి, అలాగే మీ ఇంటికి వ్యాపారానికి తగిలిన నరదిష్టి నరఘోష తొలగిపోవాలంటే పాటించవలసిన పద్ధతి ఏంటి అనేది కూడా చూద్దాం. మనం ఉన్నతంగా ఎదుగుతున్నప్పుడు ఇతరులు ఓర్వలేక వారి చెడు మనసుతో చెడును కోరుకోవడం ద్వారా నరదిష్టి మన కుటుంబం మీద పడుతుంది. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు, అంటే దాని అర్థం వారి యొక్క చెడు దృష్టి మన మీద పడుతుంది. వక్రబుద్ధి ఈర్ష్యాసూయలు కూడిన దృష్టి సోకినప్పుడు ఈ నరదిష్టి తగులుతుంది. నరదిష్టికి నల్లరాయినా పొగులుతుందని అంటారు కదా. నరదిష్టి మన మీద ఎప్పుడు పడుతుంది అంటే ఎదుటివారు వక్రబుద్ధితో చూసినప్పుడు. కొందరు అనారోగ్యానికి లోనవుతూ ఉంటారు. ఇతరులు ఓరవలేక వారి చెడు మనసుతో చెడును కోరుకోవడం ద్వారా నరదిష్టి తగులుతుంది. నరదిష్టి తగిలిన వారికి తలనొప్పి విపరీతంగా రావడం, కడుపు నొప్పి, కడుపులో వికారంగా ఉండడం, జీర్ణం అవ్వకపోవడం, తల తిరగడం, వాంతులు అవ్వడం, ఉన్నట్లుండి నీరసించిపోవడం లాంటి లక్షణాలు కూడా కనబడుతూ ఉంటాయి. నరదిష్టి తగిలిన పిల్లలు నిద్రలో ఉలిక్కి పడడం, ఎన్ని మందులు వేసినా పిల్లలు నీరసంగా ఉండడం, ప్రతి చిన్నదానికి ఏడవడం, పిల్లలు అనారోగ్యానికి గురి అవ్వడం లాంటి లక్షణాలు మనకు కనబడుతూ ఉంటాయి. నరఘోష ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏంటంటే తరచుగా ఎదురుదెబ్బలు తగులుతూ ఉండడం, మనశ్శాంతి లేకపోవడం, ఎక్కువగా టెన్షన్స్ కలుగుతూ ఉంటాయి అన్నమాట. అందరితో గొడవలు జరుగుతూ ఉండటం, అందరూ తనకు శత్రువులుగా మారడం, పని మొదలుపెట్టినా ఆలస్యం అయిపోతూ ఉండడం, మీ కష్టానికి తగినటువంటి ఫలితం లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా నరఘోష కారణంగా జరుగుతూ ఉంటాయి. నరదిష్టి అనేటటువంటిది వ్యక్తులకు మాత్రమే కాకుండా వారి వ్యాపారాల మీద, పంట పొలాలు, గృహాలు, వాహనాలు వంటి వాటిపై కూడా మనకు ఈ దృష్టి అనేది ఉంటుందన్నమాట. మన చుట్టూ చెడు దృష్టి ఉన్నప్పుడు రూపంలో మనకు తెలియజేస్తుంది. నరఘోష నరదిష్టి నిజంగా ఉందా అంటే ఉంది అని అనాలి. ఎంత దిష్టి తీసినా ఆరోగ్యం బాగాలేనప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడి దగ్గరికి వెళ్ళి మందులు తీసుకోవడం చాలా ముఖ్యం. నరదృష్టి పీడ తగిలిపోవాలి అంటే ఎటువంటి పరిష్కారాలు పాటించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దృష్టిని దాదాపు చాలా రకాలుగా తీస్తూ ఉంటారు. దిష్టిని కొబ్బరికాయతో తిప్పడం, ఉప్పుతో దిష్టి తీయడం, అలాగే కర్పూరం బిళ్ళలతో, పిడకలతో, పేడముద్దతో, బొగ్గుతో, కోడిగుడ్లతో, ఎండుమిర్చితో, ఎంట్రుకులు, ఆవాలు, ఇంకా ఎన్నెన్నో రకాలుగా దిష్టి తీస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఆచారాలను బట్టి తీస్తూ ఉంటారు. చిన్నపిల్లలకి నరదిష్టి తొలగిపోవాలంటే రూపాయి బిళ్ళ సైజులో బొగ్గుపై కాటుకు పెట్టాలి. అన్నం తినకుండా పిల్లలు ఏడుస్తూ ఉంటే నరదిష్టి తగిలిందని భావించేవారు గుప్పిడి రాళ్ల ఉప్పుతో దిష్టి తీయాలి.
5 ఏళ్లు దాటిన పిల్లకు అన్నం వార్చి పసుపు కుంకుమతో కలిపి వాటిని దిష్టి తీయాలి. ముఖ్యంగా కర్పూరంతో దిష్టి తీయాలి. అప్పుడప్పుడు పిల్లలు కింద పడితే కర్పూరాన్ని పళ్ళెంలోకి తీసుకుని పిల్లలకు 3 సార్లు తిప్పి దిష్టి తీయాలి. కర్పూరం కరిగినట్లు నరదిష్టి కూడా కరిగిపోతుందని విశ్వాసం. అదేవిధంగా పసిపిల్లని చీకటి పడిన తర్వాత మిట్ట మధ్యాహ్న సమయాల్లో పిల్లలను బయటికి పంపకూడదు. అన్నం తిన్న తర్వాత దిష్టి తీస్తే దానివల్ల ప్రయోజనం ఉండదని చెప్తూ ఉంటారు. చిన్నారులకు దిష్టి తీసేటప్పుడు వారి వద్ద పొరుగింటి చిన్నపిల్లలు ఎవరూ ఉండకూడదు. అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ దిష్టి తీయకూడదు. కర్పూరంతో దిష్టి తీస్తే ఇంకా మేలు జరుగుతుందని పెద్దలు సూచిస్తూ ఉంటారు. 1 చెంచాడు రాళ్ల ఉప్పును ఎడం చేతి గుప్పెట్లో తీసుకుని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, తల్లి దిష్టి అని తుడిచి పెట్టుకోవాలి అనుకుంటూ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి 3 సార్లు తిప్పాలి. చేతిలో ఉన్న ఉప్పును పక్కన ఒక ప్లేట్లో పెట్టి పై విధంగా మరో 2 సార్లు చేసి నీటితో బిడ్డ కళ్ళను తుడిచి దిష్టి తీసిన ఉప్పును ఎవ్వరు తొక్కని చోట మనం అది వేయాలి. అలాగే నిమ్మకాయతో 3 సార్లు అలా ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి తిప్పి ఎవరు తొక్కని చోట మనం అది పడేస్తే నరదిష్టి పోతుంది. ఇక బాలగ్రహ దోషాల నివారణకు పిల్లలకు దిష్టి తీసే సమయంలో పళ్ళెంలో నీళ్లు పోసి అందులో కుంకుమ వేసి మరొక పళ్ళెంలో తీసుకుని అందులో కుంకుమ కలిపిన 3 అన్నము ముద్దలు కలిపి అందులో వేసి దిష్టి తీసి ఇంటికి దూరంగా బయట 3 దారులలో కలిసే చోట పోయాలి. ఇలా చేస్తే బాలగ్రహ దోషం పోతుంది. దిష్టి తగిలిన వారిని ఉప్పు, మిరపకాయలు వంటి తల మీదుగా చుట్టి తిప్పడం అంటే ఇతరుల నుంచి ప్రసరించిన విద్యుత్ కిరణాల వలయాల్ని విచ్ఛిన్నం చేయడం అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో రేణుకాదేవిని స్మరించుకోవాలి. రేణుకాదేవి నామాలను స్మరించడం వల్ల ఆమె స్తోత్రాలు చదువుకోవడం మూలంగా దిష్టి ప్రభావం నుంచి వెంటనే మనం బయటపడవచ్చు. నరఘోష ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా నరసింహస్వామి యొక్క చిన్న చిత్రపటంను ఒకటి ఎప్పుడు జోబులో ఉంచుకోవాలి. ఆంజనేయ స్వామిని మనం ఉపాసించడం లేదా ఈశ్వర ఆరాధన చేయడం లేదా వీరభద్రుడు, కాలభైరవుడు, కాళీ, దుర్గామాత తదితర దేవుళ్లను ఆరాధించడం చేయాలి. సంధ్యా సమయంలో దీపం పెట్టడం, అగరవత్తులు వెలిగించడం, సాంబ్రాణి ధూపం వేయడం, కోడిగుడ్డును 7 సార్లు దిగదుడిచి 4 వీధుల కూడల్లో ఉంచి దానిపై నీళ్లు పోయడం వంటివి చేస్తారు. ఏదైనా నరసింహస్వామి వారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమ కొంచెం తెచ్చుకొని నాగసింధూరంతో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండాలి. ఆడవారైతే కాలికి నలుపు దారాన్ని కట్టుకోవాలి. మగవారైతే కనుక ఎరుపు రంగు మొలతాడు నడుముకి ధరించండి. అదేవిధంగా చిన్నపిల్లలకు నలుపు రంగు దారాన్ని మెడలో కట్టాలి. ఆడపిల్లలకైతే ఎడమ అరికాలుకి, అలాగే మగపిల్లలకైతే కుడి అరికాలుకి కాటుక పెడుతూ ఉండాలి. కుంకుమ బొట్టు నుదుట పెట్టుకుంటూ ఉండాలి. నరదిష్టి తొలగిపోవాలి అంటే వారానికి ఒక్కసారి మనం స్నానం చేసిన నీళ్లలో రాళ్ల ఉప్పును వేసుకుని ఆ నీటితో స్నానం చేయడం వల్ల నరదిష్టి పోతుంది. శారీరక అలసట కూడా ఉండదన్నమాట. అలాగే వ్యాపారాలు చేసే చోట నరదిష్టి తొలగిపోవాలి అంటే నిమ్మ పండుని సగానికి కోసి దానికి కుంకుమ పెట్టి వ్యాపారం చేసే చోట వాకిలికి ఇరువైపులా పెట్టాలి. ఇలా మంగళవారం నాడు చేయడం వల్ల నరదిష్టి తొలగిపోతుంది. అలాగే అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి లాంటి తిథుల్లో ఉదయం, సాయంత్రం పూట సాంబ్రాణి వేయడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. పచ్చ కర్పూరం, కస్తూరి పసుపు, అత్తరు, గోమూత్రం కలిపి ఇంట్లో మరియు వ్యాపారం చేసే చోట చల్లడం వల్ల నరదిష్టి పోతుంది. ప్రతిరోజు సాయంకాలం దుకాణం మొత్తం పసుపు నీళ్ళతో చల్లి తర్వాత ఎండాక లైట్లు వేయడం ద్వారా దిష్టి ప్రభావం తగ్గుతుంది. శుక్ర శనివారం దీపాలు పెట్టాక 1 గంట తర్వాత నిమ్మకాయతో దిష్టి తీయడం వల్ల వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది. మనకు బయట కిరాణా, పూజ దుకాణాలు స్ఫటిక వంటివి దొరుకుతుంది కదా, అది తెచ్చుకొని ఎరుపు రంగు బట్టతో కొంచెం పసుపు, కుంకుమ అలాగే నవధాన్యాలు వేసి దాన్ని మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయడం వల్ల కూడా నరఘోష అనేది తొలగుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే గృహమైన, వ్యాపార సంస్థ అయినా మన్ను, రాళ్ల ఉప్పు, మిరపకాయ, ఆవాలు, గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయతో దిష్టి తీయడం మంచిదే. గుమ్మడికాయ, కొబ్బరికాయ గృహం ముందు లేదా దుకాణాల ముందు దిష్టి తీసి పగలగొట్టాలి. ఇలా ప్రతి శనివారం లేదా ప్రతి అమావాస్యకు దిష్టి తీయడం చేయాలి. స్త్రీలు మాత్రం ఎప్పుడూ గుమ్మడికాయనే పగలగొట్టకూడదు. వీలైతే శుక్లపక్షంలో వచ్చే శని, ఆదివారాల్లో సముద్ర తీరానికి వెళ్ళి ఆ నీటిని తెచ్చుకొని అందులో పసుపు పొడిని కలిపి ఇంట్లో వ్యాపార సంస్థలో చల్లినట్లయితే నరదిష్టి పోతుందని విశ్వాసం. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో మీద మీ వాల్యుబుల్ కమెంట్స్ చెప్పండి. అదేవిధంగా మనకు
మనం చాలా ఫేస్ చేస్తూ ఉంటాం నరదిష్టిని, ప్రత్యక్షంగా కూడా చూస్తూ ఉంటాం. సో మనం ఒక్కొక్కసారి ఎంత చేసినా కూడా మనకు కలిసి రాకపోవడం, సో ఏ పని చేసినా కూడా ఆటంకాలు ఎదురవ్వడం, తర్వాత మనం మంచిగా మాట్లాడినా వాళ్ళకి వేరేలాగా అర్థమయ్యి వాళ్ళు మన మీద చెడభిప్రాయం ఏర్పరచుకోవడం, ఇవన్నీ మనం చూస్తున్నట్లయితే మనకు ఖచ్చితంగా నరఘోష తగిలిందనే చెప్పాలి. కానీ నేను మామూలుగా ఇట్లాంటి మూఢనమ్మకాలన్నీ నమ్మను. కానీ నేనే ప్రత్యక్షంగా ఇప్పుడు చూస్తున్నాను కూడా. సో ఎవరైతే మన మీద నరదిష్టి పెడతారో వాళ్ళ ప్రభావం మన ఇంటి మీద ఎంతో పడుతుంది. సో ఇలాంటివి వాళ్ళు తెలుసుకుంటే కూడా, మనం బాధలు పడుతుంటే కూడా వాళ్ళు సంతోషపడతారన్నమాట. వాళ్ళు అనుకుంటారు, అబ్బా వీళ్ళు బాధలు పడుతుంటే ఎంత సంతోషంగా ఉంది అని అనుకుంటారు. కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళు ఇంత ఒకరిని చెడు కోరుకుంటారు కాబట్టి వాళ్ళ జీవితం మొత్తం కోల్పోతున్నారు అనేది అర్థం అవ్వదు అనమాట వాళ్ళకి. సో ఎవరైనా సరే ఫైనల్గా చెప్పేది, అందరి మంచి కోరుకోండి, మీరు మంచిగా ఉండండి, వీలైతే ఒకరికి మంచి చేయండి, చెడు మాత్రం చేయొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.